కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు డీసీసీతో పాటు మండల కమిటీల ప్రతినిధులు అవిరామంగా కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దెయ్యాల రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన డీసీసీ మండల కమిటీల ప్రతినిధులు బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎల్జీబీ టవర్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ క్రీడల విభాగం చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు రమేష్ బాబు నూతన కార్యవర్గ ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశం బాగుపడుతుందని తెలిపారు. ప్రధాని మోడీ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమవుతుందని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్తో పాటు ఇతర కుంభకోణాల్లో బీజేపీ సర్కార్ బిజీగా పయనిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడమే ప్రత్యామ్నాయమని తెలిపారు. ఇందుకోసం పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా కృషించి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఇంత పెద్దన సీనియర్ నాయకులు, ఇంత పెద్దన కాంగ్రెస్ కుటుంబం ఈ రోజు ఈ సభలో రావడము నిజంగానే మా అందరికీ చాలా సంతోషం. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితేనేమి, వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలిస్తూ జనాల్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చూసినా భూ దోపిడీ, ఎక్కడ చూసినా గ్రావెల్ దోపిడీ, ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, అదేవిధంగా ఈ రోజు విద్యా దోపిడీ అనేది కొత్త కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల మన పిల్లలకి మనము కష్టపడి అప్పో చేసి లక్షలాది రూపాయలు పెట్టి వాళ్ళకి చదివిపించి వాళ్ళకి మంచి ఉద్యోగాల కోసం మనం పోయే పరిస్థితిలో ఉంటే అక్కడ వచ్చి ఈ పోటీ పరీక్షల్లో కూడా వారు డబ్బులు ఇచ్చి పేపర్ లీక్ చేసుకొని మనకు వచ్చే ఉద్యోగాలు కూడా వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి ఈరోజు చూస్తున్నాము, కేంద్రంలో అరాచకమైనటువంటి బీజేపీ పాలనకి ఈరోజు వారికి సమరగీతం పాడే రోజు వచ్చింది. ఇటీవల చూసాము, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా పేపర్ల లీకేజ్ విషయంలో అతను రాజీనామా చేయించగలిగారు. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అయితేనేమి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు తీవ్రమైనటువంటి పోరాటం చేసి యువతలో, విద్యార్థుల్లో ఒక చైతన్యం నింపి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉందంటే దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరం కూడా గర్వపడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి మనమంతా మనం సహాయం చేయాలి, కృషి చేయాలి. అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించడం జరిగింది షర్మిలమ్మ గారి నాయకత్వంలో. అదేవిధంగా మండలాధ్యక్షులు కూడా నియమించడం జరిగింది. వారికి ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేసుకుంటున్నందుకు మేమందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఇదే ఉత్సాహాన్ని మనము కొనసాగించాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. తర్వాత మన సిటీ ప్రెసిడెంట్ టిక్కారాం గారు 2 నిమిషాలు తెలియజేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావాలన్నా వద్దా? గట్టిగా లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేస్తానమ్మా, చేసేదానికి సిద్ధమా? మనమందరూ గట్టిగా
ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసేదానికి ముందుగా సమాయత్తం కోసమే ఈ జిల్లా కమిటీ మరియు మండల అధ్యక్షులు, ఈ మండల అధ్యక్షులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే లాగా వాళ్ళ మండలాల్లో పనిచేయాలి. ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే లాగా పని చేస్తేనే మనము పోయినసారి చూసాం ఎలక్షన్లు ఎట్లా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లు. కానీ ఈసారి అలా జరగకుండా ఒక్కొక్క మండలంలో కూడా సర్పంచుల్ని, ఎంపీడీసీలని, జెడ్పీడీసీలని, కౌన్సిలర్లని, కార్పొరేటర్లని గెలిపించుకుంటామా అవుతా? గట్టిగా మనము గెలిపిస్తేనే ఇక్కడ నుండి లోకల్లో నుండి సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు గెలిస్తేనే ఒక్కొక్క మెట్టు పునాదులు వేసుకుంటేనే రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి రాగలుగుతాం. మనకు అధికారం డైరెక్ట్ గా రాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే ముందు ఎవరు ఉండాలా? కింద లోకల్ బాడీలో మనకు ఉండాలా, స్ట్రెంత్ ఉండాలా, బలం ఉండాలా, సైన్యం ఉండాలా. ఉండాలా వద్దా? ఆ సైన్యాన్ని తయారు చేస్తామా? ఆ సైన్యాన్ని తయారు చేస్తాము. ఆ కాంగ్రెస్ పార్టీని ఊపిరున్నంత వరకు కాంగ్రెస్ జెండాని మోస్తామని తెలియజేస్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన మండల ప్రెసిడెంట్లు కానీ, జిల్లా కమిటీలో ఉన్న మెంబర్లకు కానీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా.